యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 39 వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం వెంటనే త్వరగా గట్టిగా ఒకరి తర్వాత ఒకరు చదవటానికి ప్రయత్నం చేయండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను మార్పరచుకుమని నిన్ను వేడుకుంటున్నానని కేకలు వేసి చెప్పాను. ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవానికి స్తోత్రములు, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు. ప్రభా, మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని ఏర్పరచుకుని నీ మందిరములోకి నడిపించి నీ వాక్కు ద్వారా మాట్లాడి నీ రాజ్యానికి సిద్ధపరుస్తున్న దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. అయితే ఎంతవరకు నాయన నీ కృపను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము అనేది ఎవరి మట్టుకు వారిమే పరిశీలన చేసుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు. మరి చదవబడిన వాక్య భాగములో నుంచి నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాను. మా జీవితాలు సరిచేసుకునేటువంటి అయా మాటలు ప్రభువా, అయా మీరు అనుగ్రహించమని నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నిలబడుచుని నేను కేవలము వట్టివాడిని తండ్రి. నన్ను ప్రక్కకు నెట్టి ఒక నాయన పనిముట్టుగా, ఒక సాధనముగా మాత్రమే ఉంచి నాయన నీవే మాట్లాడమని ప్రభువా నీ సన్నిధిలో నీ పవిత్ర పాదముల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను.
కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. చిన్నపిల్లలు అల్లరి చేయకుండానట్లు సహాయం చేయము. చాలామంది నిద్రపోతూ ఉంటారు. అటువంటి నిద్రాత్మను కూడా యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తులు రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అయితే తండ్రి నాయన ప్రభా, యేసు క్రీస్తు కృపగల నామములో తండ్రి నాయన ప్రభా, ఈ ప్రాంతంలో తండ్రి నీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచవలసిందిగా మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం జాగ్రత్తగా శ్రద్ధగా ప్రతి ఒక్కరూ కూడా వినటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ఈ వాక్య భాగాన్ని 2 భాగాలుగా చెప్పుకుందాం. ఇందులో మనకు ఎవరెవరు కనిపిస్తూ ఉంటారు? ఒక దెయ్యాలు పెట్టిన వ్యక్తి కనిపిస్తాడు, తర్వాత యేసు ప్రభు కనిపిస్తాడు, ఆ తర్వాత దెయ్యాలు కూడా కనిపిస్తాయి, ఆ తర్వాత ఆ గ్రామస్తులు కూడా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మనము దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే ఆ దెయ్యముల గురించి, తర్వాత ఆ గ్రామస్తుల గురించి మనం ఆలోచించేద్దాం. ఆ దెయ్యముల పరిస్థితులు ఏమిటి, లేకపోతే ఆ గ్రామస్తుల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి అనేది కనుక మనము ఆలోచన చేసుకుంటూ మన గురించి మన హృదయ స్థితి మనం పరిశీలన చేసుకుని ఆత్మీయంగా మేలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యములో మరి కనబడేది ఏంటంటే 28వ వచనంలోకి వచ్చేద్దాం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. ఇక్కడ గమనించండి, దెయ్యములు మాట్లాడుతున్నాయా, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడా? అదే దెయ్యాలే మాట్లాడుతున్నాయి, ఆ వ్యక్తిలో ఉండి మాట్లాడుతున్నాయి. కానీ మాట్లాడేది ఆ వ్యక్తి కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? దెయ్యాలు మాట్లాడుతున్నాయి. కనుక ఇక్కడ దెయ్యముల గురించి ముందుగా మనము కొంచెం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే అది చాలా పెద్ద సబ్జెక్టు. అంతా చెప్పినా మరలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఒక చాలా పెద్ద సబ్జెక్టు. సైతాను, లేక అపవాది, లేక శత్రువు, ఇలాగా మరి అపోల్లోయోను, బెయల్జెబూలు, ఇలాగా మరి బహు మోసకారి, లోకాధికారి, లేకపోతే ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సాతానుకి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాయి సర్వోన్నతమైన యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని మాట్లాడుతున్నాయండి. ప్రియులారా, గమనించండి, దెయ్యాలకి తెలుస్తుంది ఆయన ఎవరో. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు అనే విషయం ఎవరికి తెలుస్తుందమ్మా? దెయ్యాలకు తెలుస్తుంది. ఎంత గొప్ప విషయం అండి ఇది. నిజంగా ఈ రోజున ఆలోచన చేస్తే మరి ధర్మశాస్త్రోపదేశకులైన శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. వారికి తెలియట్లేదు లేదు ఆయన ఎవరో. ఆయన ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? ఏముంది, వడ్రంగి వాని కొడుకే కదా, ఆ వడ్రంగి పని చేసుకునేటువంటి ఆ యేసేపు కొడుకే కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, దెయ్యాలైతే అంటున్నాయి, ఏమని మాట్లాడుతున్నాయి? యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అని మాట్లాడుతున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దెయ్యాలకు దేవుడెవరో తెలుసు, దేవుని వాక్యం ఏంటో తెలుసు. కానీ ఈ రోజున మరి మనకు దేవుని సన్నిధి సరిగా గ్రహింపు కావటం లేదంటే, ఈ రోజున దేవుని యొక్క విలువ మనము గ్రహించలేకపోతున్నామంటే ఎంత విచారకరమైన విషయం అది, ఎంత బాధాకరమైన విషయం అది. దెయ్యాలు అంటున్నాయి యేసు
సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని మాట్లాడుతున్నాయి. చూడండి ప్రియులారా, మరి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి మానవునికి దేవుని విలువ తేలిట్లా, దేవుడు ఎవరో అర్థం అవట్లా, దేవుని సరిగా ఏమాత్రము కూడా గ్రహించుకోలేనటువంటి అజ్ఞానములో మానవుడు ఉంటున్నాడు. కానీ దెయ్యాలైతే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో తెలుసంట. చూడండి అపోస్తుల కార్యముల్లో, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? చూసారండి, దెయ్యం పట్టుకున్న వ్యక్తిని గద్దించి ప్రార్థించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు భక్తి లేని వాళ్ళు. వాళ్ళకి సరైన భక్తి లేకపోయినా వాళ్ళు దెయ్యాలను వెదలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దెయ్యం అంటుంది, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు గారు కూడా నాకు తెలుసు, అయితే మీరెవరో నాకు తెలీదు అని చెప్పేసి ఆ దెయ్యములు వానికి లోబడకుండా వారిని ఎదిరించి కొట్టినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఎందుకు చూపించాను ఈ వాక్యం అంటే, దెయ్యములకు యేసు ఎవరో బాగా తెలుసండి. దెయ్యములకు యేసు ఎవరో బాగా తెలుసు. నిజంగా దెయ్యాలు దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధిలో గడగడ వణుకుతున్నాయట. అదే కదా ఇక్కడ చదువుకున్నాం. ఏమని మాట్లాడుతున్నాయి? వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి. చూసారా, దెయ్యాలు ఏం చేస్తున్నాయమ్మా? దేవుని ఎదుట సాగిలపడుతున్నాయి. కానీ ఈ రోజున మనకంటే దెయ్యాలే నయమేమో అనేటువంటి ఒక గ్రహింపు, అంటే మనము దేవుని ఎదుట దేవుని సరిగా తెలుసుకోలేకపోతున్నాము, దేవునికి భయపడలేకపోతున్నాము, ఆయన ఎదుట సాగిలపడేటువంటి వారిగా ఉండలేకపోతున్నాం. చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూసారా ప్రియులారా, దెయ్యాలు నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయి. కానీ మనము ప్రియులారా దేవుని భయము లేనివారుగా ఉంటున్నామేమో, మనము దేవుని ఎదుట సాగిలపడలేని వారిగా ఒకవేళ మనం ఉంటున్నామేమో, చాలా జాగ్రత్తగా మనలను గురించి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దెయ్యాలు యేసు ఎవరో తెలుసుకున్నాయి, ఆయనకు సాగిలపడుతున్నాయి, ఆయనను బ్రతిమలాడుకుంటున్నాయి. ఆయన దగ్గర ఎంతగానో మరి బ్రతిమలాడుతున్నట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కానీ మానవునికి ఇలాంటి గ్రహింపు ఉన్నదా? మానవునికి ఇలాంటి అవగాహన ఉన్నదా? ఆయన ఎవరో తెలుసుకుని ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట తగ్గించుకుని సాగిలపడి ఆయన ఎదుట మరి బ్రతిమలాడుకునేటువంటి ఆ యొక్క అనుభవం మనకు లేదు, కానీ దెయ్యాలకు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నామంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎంత భ్రష్టత్వంలో ఉన్నామో అనేది ఆలోచించుకోవాలి. అంటే ఏమాత్రము కూడా వాక్య గ్రహింపు లేని వారిగా, ఏమాత్రము కూడా దేవుని భయము లేని వారిగా, ఏమాత్రము కూడా ప్రార్థనా జీవితము లేని వారిగా మనం ఉండకూడదు. ఏమాత్రము ప్రార్థనా జీవితము లేని వారిగా మనం ఉండకూడదు. చూడండి దేవుని వాక్యంలో 30వ వచనం, యేసు నీ పేరేమని వారిని అడుగగా చూడండి ఇక్కడ ఏమని అంటున్నాయి? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకుంటున్నాయంట. అంటే అర్థమేంటి? ఇంకా వివరంగా ఇంకో చోట రాయబడింది. ఎలా రాయబడిందంటే, చదవండి మత్తయి వార్త
8వ అధ్యాయము 29వ వచనం. దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే. చూసారండి, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు, మా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఇంకా మాకు టైం ఉంది కదా, అప్పుడే మా కాలం రాలేదు కదా అని దెయ్యాలు మాట్లాడుతున్నాయంటే అర్థం ఏంటి? దెయ్యాలకు జరిగే విషయం అంతా తెలుసు, ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము రాకముందే మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటే, కాలం ఒకటి వచ్చినప్పుడు మేము బాధపడే పరిస్థితులు ఉన్నాయని మాకు తెలుసు, పాతాళములో మమ్మల్ని బంధిస్తావని మాకు తెలుసు, కానీ ఇంకా ఆ టైము రాలేదు కదా, దయచేసి మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దు అని చెప్పేసి దెయ్యాలు ఏం చేస్తున్నాయంటే దేవుని దగ్గర బ్రతిములాడుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, మనకు ఏం జరగబోతుందో తెలుసా? ఈనాడు మానవునికి ఏమి తెలియట్లా. హ్యాపీగా ఉంది, ఇంకా నాకు చాలా వయసు ఉంది, పర్వాలేదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమి గ్రహింపు లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. కానీ సాతానుకు బాగా తెలుసు, నా టైము కొంతకాలమే, ఈ టైం అయిన తర్వాత దేవుడు నన్ను పట్టుకొని అగాధములో పాతాళములో నన్ను బంధించబోతున్నాడు అనే విషయం దెయ్యముకు తెలుసు. చదవండి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధముఖములు గల అగ్నిగుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. చూస్తారండి, దెయ్యాల పరిస్థితి ఏంటో దానికి తెలుసు. కొంతకాలమే, ఆ తర్వాత దేవుడు మమ్మల్ని బంధించి అగాధములో పడవేస్తాడు, అక్కడ యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాటికి తెలుసు. కాబట్టి అవి ఏం చేస్తున్నాయంటే సమయం ఉండగానే నా పని ఏంటో నేను చేసుకుపోవాలి, ఎవరిని పాడు చేద్దాం. ఈ గెరాసీనుల దేశంలో ఉన్న ఒక వ్యక్తిని మరి పట్టుకుని వాడిని చంపటానికో వాడిని మొత్తానికి పాడు చేయటానికో తన పని తాను చేస్తూ ఉంది. అయితే నీ జీవితంలో నీకేమైనా ఇటువంటి అవగాహన ఉందా? నా టైము కొంత టైమే, ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉండను, నేనున్న టైములో నా పని ఏంటో, దేవుని చిత్తం ఏంటో, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో అది నేను నెరవేర్చుకోవాలి అనే జ్ఞానం మనకుందా అనేటువంటి ఆలోచన అవగాహన దెయ్యానికి ఉంది, కానీ మానవులకు ఉండటం లేదు. మానవులు ఏమీ పట్టించుకోకుండా తినటం తాగటం ఏదో తప్ప. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన పరిస్థితి మనము గ్రహించుకోవాలి, మన పరిస్థితి మనం గ్రహించుకోవాలి. కాబట్టి సమయము కొంచెమే. అందుకనే దెయ్యం ఏం చేస్తుందంటండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. తనకు సమయం కొంచెమే, ఆ కొంచెం సమయంలో వాడు చేయవలసినటువంటి పని ఏంటో వాడు చేస్తూ ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నామా? దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా ఉండమని వాక్యం చెప్తూ ఉంటే, ఈరోజున మనము మరి గ్రహింపులోకి వచ్చామా? అవగాహన అనేది కలిగి బ్రతుకుతున్నామా? భక్తి చేస్తున్నామా? ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా భక్తి చేస్తున్నామా? లేకపోతే నా దినాలు దగ్గర పడుతున్నాయి, దేవుని రాకడ దగ్గర పడుతూ ఉంది కాబట్టి నేను మరి దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడాలి అనేటువంటి ఆ ప్రాధేయపడి ప్రభు పాదాల దగ్గర ఆ ప్రార్థన చేసుకునేటువంటి భక్తి జీవితం మన జీవితంలో మనము కలిగి ఉన్నామా లేదా అని చెప్పి ఎవరు మట్టుకు వారిమే ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, గ్రహింపులోనికి రావాలి, అవగాహనలోనికి రావాలి.
గర్జించు సింహం వలె ఎవరిని మింగుతుందని అపవాది ఏం చేస్తున్నాడంటే అండి, తిరుగుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని. చూడండి, వాడికి ఇవ్వబడినటువంటి సమయంలో వాడు సోమరిగా ఉండటం లేదు, వాడు నిద్రమత్తుడిగా ఉండటం లేదు. కానీ దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుడిగా నువ్వేం చేస్తున్నావు? నీకు ఇవ్వబడినటువంటి సమయం కొంచెమే అని నీవు గ్రహింపు కలిగి ఉన్నావా? నీవు దేవుని రాజ్యమునకు సిద్ధపడవలసినటువంటి జ్ఞానము కలిగి ఉన్నావా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దెయ్యముల గురించి ఆలోచన చేస్తే దెయ్యాలు కూడా మరి దేవుని భయము కలిగి ఉన్నాయి. దెయ్యాలకి గ్రహింపు ఉంది. దేవుని భయమే కాదు, దేవుని వాక్య జ్ఞానం కూడా ఉండి ఆ రాబోయేటువంటి ఆ పరిస్థితుల్లో నేను బంధించబడతాను, ఇప్పుడు నా టైం ఇంకా రాలేదు కదా, నన్ను బాధపరచవద్దని చెప్పేసి అవి అడుగుతున్నాయి. కనుక మన జీవితంలో మనము గ్రహింపులోనికి రావాలి, అవగాహనలోనికి రావాలి. ఈ లోకం మనకెవ్వరికి స్థిరము కాదు. ఈరోజే మనది, రేపు మనది కాదు. కనుక మనము మరి ఆత్మీయ జీవితం జీవిస్తున్నామా, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామా అని ఎవ్వరు మట్టుకు వారమే జాగ్రత్తగా మన గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఈ దెయ్యములు ఏమని అడుగుతున్నాయండి? చదవండి 32వ వచనం. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తనకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చను. ప్రియులారా గమనించండి, దెయ్యాలు దేవుడిని వేడుకుంటున్నాయి. ఏమని? పందులలోనికి మమ్మలను పంపించు. ప్రియులారా గమనించండి, అప్పుడు దేవుడు సెలవిచ్చాడు, వాటికి ఏమిచ్చాడు? పర్మిషను ఇచ్చాడు, పందుల్లోనికి వెళ్ళమని. అప్పుడు ఆ దెయ్యములన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి అంటండి? పందులలోనికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దెయ్యాలు ఎవరి దగ్గరికి రావగలవు? దెయ్యాలు ఎవరింటిలోనికి వెళ్ళగలవు అంటే, ఇక్కడ పందుల దగ్గరకు వెళ్ళటానికి వాటికి పర్మిషన్ దొరుకుతుంది. అంటే ఎవరైతే పంది స్వభావము కలిగి ఉంటారో, ఎవరైతే పందుల యొక్క లక్షణాలు కలిగి ఉంటారో వారింటిలోనికి అపవిత్రాత్మలు వచ్చే ఛాన్స్ ఉంది. వారింటిలోనికి దెయ్యాలు వచ్చే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త. ప్రియులారా, మనము పందుల లాంటి వారిగా ఉండకూడదు. పందుల యొక్క స్వభావము అనేది మనము లేకుండా చూసుకోవాలి. లేకపోతే దెయ్యాలు మన ఇంటిలోనికి వస్తాయి, దురాత్మలు మనలోనికి వస్తాయి. ఎప్పుడైతే మనము ఒక పంది స్వభావము కలిగి ఉన్నామో, పందుల వలె దేవుని దృష్టికి కనబడతామో, అప్పుడు దేవుడు దెయ్యాలను మన దగ్గరకు పంపించేటువంటి ఆ పర్మిషన్ ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పంది నల్లగా ఉంటుంది కాబట్టి నేను నల్లగా ఉన్నాను కాబట్టి అది కాదు. ప్రియులారా, నలుపో ఎరుపో తెలుపో కాదు. పంది యొక్క ఆ లక్షణం, పంది యొక్క గుణం ఏమిటి అని మనం చూస్తే చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది. చూసారండి, పంది ఎక్కడ దొరుకుతుంది అంటమ్మా? అందరూ చెప్పాలి. పంది ఎక్కడ దొరుకుతుంది? బురదలో దొరుకుతుంది. ఈరోజున చాలామంది పందిల్ లాంటి వారుగా ఉన్నారు. మరలా బురదలోకి వెళుతూ ఉంటారు, మరలా టీవీ పెడుతూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు,
మరలా సెల్ ఫోన్ ఆన్ చేస్తూ ఉంటారు. అందులో ఎక్కడికో బురద లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పంది స్వభావం నీలో ఉంది అంటే దేవుడు నీతో ఉండడు, దెయ్యమే నీతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మన గురించి మనము ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈనాడు మనుషులు చాలామంది పంది స్వభావం కలిగి ఉంటున్నాం. పంది స్వభావం మనలో ఉందేమో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా పాపం అనేది మనలో ఉందేమో, బురద, ఆ చెడు, ఆ దోషం, ఆ పాపం, అవిధేయత అనేది ఏదైనా మనలో ఉంటే మనము పందుల్లాగానే లెక్క దేవుని దృష్టిలో. నువ్వు మనిషిగా లెక్కలోనికి రావు, నువ్వు పందిగా దేవుడు లెక్కేస్తాడు. ఎందుకంటే మరి నీలో ఆ యొక్క బలహీనత. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. పంది ఏం చేస్తుందంటే బురదలో దొర్లుతుంది. మరలా ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకుని అయ్యో నా బిడ్డ అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి నిన్ను కడిగి నీకు వాక్యం చెప్పి నిన్ను పరిశుద్ధపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా మరలా నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావంటే, మరలా ఏది నా బురద ఏది, నాకు అది కావాలి, నాకు అదంటే ఇష్టం అని చెప్పేసి నువ్వు బురదలో దొర్లుతున్నావేమో. నీ యొక్క హృదయ స్థితి ఆ చీకటిలో, ఆ లోకములో, ఆ పాపములో ఉన్నదేమో. పంది నువ్వే. ఎవరు ఆ స్థితిలో ఉంటే వారే పందితో సమానమని మనము గమనించాలి. ప్రియులరా, కాబట్టి మనము మరి పందుల్లాంటి వారిగా ఉండకూడదు. ఈ పంది యొక్క లక్షణము మరొకటి మనం చూద్దాం. చూడండి, లేవీకాండం 11వ అధ్యాయము 7వ వచనం. పంది ఏమండి, విడిగా నుండు 2 డెక్కలు గలది కానీ అది నెమరవేయదు గనుక. చూడండి ప్రియులరా, నెమరు వేయదు. పంది ఏం చేయదంటండి, నెమరు వేయదు. నెమరు వేయని ప్రతి జంతువు యెహోవాకు హేయం. అనగా ఎప్పటికప్పుడే మనం దేవుని ధ్యానిస్తూ ఉండాలి. నెమరు వేయటం అంటే దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అంటే దేవుని కుమారుడు. అయితే ఆదివారం అయిపోయింది, వాక్యం విన్నట్టుగా ఉన్నావు, కానీ తర్వాత దాన్ని ఏమాత్రం కూడా నువ్వు ధ్యానం చెయ్యు, దాన్ని ఏమాత్రం కూడా నువ్వు ఆలోచన చెయ్యు, దాన్ని ఏమాత్రం కూడా నెమరు వేయు అంటే నీవే పందు. పందు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అండి, కిందకే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు పైకి చూడదు. దాని దృష్టి ఎప్పుడు కూడా నేల మీదకే ఉంటుంది. అలాగే నువ్వేం చేస్తున్నావు అంటే పరలోకం వైపు చూడో, దేవుని ధ్యానించో, దేవుని గురించి ఆలోచించో. ఎంతసేపు కూడా ఏం వండుకోవాలి, ఏం సంపాదించాలి, ఈ కడుపు నిండిన తర్వాత కొంచెం ఏదో చెయ్యి ఆడిన తర్వాత ఏంటంటే పాపం ఎలా చేయాలి, ఈ శరీర ఇచ్చలు ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని మన జీవితాల్లో కలిగేందుకుంటున్నామంటే మనము నెమరు వేయాలి. ఇంత కష్టపడి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, అంత త్యాగముతో దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే మనం ఏమన్నా నెమరు వేస్తున్నామా? ఆయన గురించి ఆలోచన చేస్తున్నామా? ఆయన గురించి మనం ధ్యానం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించమని దేవుడు మనవి చేస్తున్నాడు. పంది నెమరు వేయదు. ఈ రోజుల్లో చాలామంది పంది లాంటి వారు బయటికి వెళ్ళిపోతారు, ఆ వాక్యాన్ని ఏమీ పట్టించుకోరు, ఆ వాక్యాన్ని ఏమీ ఆలోచన చేయరు. పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, దేవుడు నాతో ఈ దినాన్ని మాట్లాడాడు కదా, పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడింది కదా అని ఏ మాత్రము కూడా ఎవరు ఆలోచించట్లేదో వాళ్ళందరూ పంది లాంటి వారు. నీవు ఆలోచిస్తున్నావా? నువ్వు ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యాన్ని పదే
మరలా నీ మనసులో నెమరవేసుకునే ఆ స్వభావం నీవు ఉంటే నువ్వు దేవుని బిడ్డో. ఆ మనసు నీకు లేకపోతే దేవుడు మనలను పందులతో ఆయన పోల్చుచున్నాడు అనే విషయం మనము గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పందులలోనికి వెళ్ళటానికి పర్మిషన్ ఉంది. వాటికి నువ్వు నెమరు వేయకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటే అపవాది నీ దగ్గరికి వస్తాడు. నీరు లేని చోట్ల గమనించారా, దెయ్యం వదిలిపోయిందంట, మరలా ఎక్కడైతే నీరు లేదో అక్కడికి మరి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. చదవండి ఆ మాట కూడా, మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నది. నీరు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానించారో అక్కడికి అపవిత్రాత్మ వస్తుంది. నీ ఇంటిలో దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో కుటుంబారాధన, సాయంకాల సమయంలో కుటుంబారాధన లేకపోతే నీ ఇంటిలోనికి దురాత్మలు వస్తాయి. నీళ్లు లేని చోటు దానికి కావాలి. ఈరోజున అనేకమైన గృహాలు కుటుంబారాధన లేవు. అనేకమైన గృహాలు దేవుని యొక్క సన్నిధిని కాపాడుకునే గృహాలు కావు గనక అపవిత్రాత్మలు వారింట్లోకి వచ్చి వ్యాధులు కలుగజేయవచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవలు కలుగజేయవచ్చు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు కలుగజేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. కనుక ప్రభునందు ప్రియమైన చెల్లి, తల్లి, ప్రభునందు ప్రియమైన సహోదరుడా, నువ్వు పందిలా ఉండమని కాదు దేవుడు నిన్ను సృష్టించి. నువ్వు దేవుని బిడ్డగా, ఆయన గొర్రె పిల్ల లాంటి వాడు గనక, ఒక చక్కని గొర్రె పిల్ల ఎలాగా పరిశుద్ధమైనదో అలాంటి జీవితాలు మనము జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటే మనం ఎలా జీవిస్తున్నాం? పంది యొక్క మరొక లక్షణం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో చూస్తారండి. పందుల యొక్క లక్షణం ఇది. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి. మంచి మాటలు చెప్తే తృణీకరిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ముత్యాలు లాంటి మాటలు, అమ్మా నువ్వు ఇలా కాదు, నువ్వు దేవునిలో ఇలా ఉండకూడదు, నిన్ను గమనిస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా మరి ఇలాగ ఉండాలి అని చెబితే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పావులేవయ్యా, తృణీకరిస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అడ్వాన్స్గా ఏం చేస్తారంటే ఇక వాళ్ళ మీద దెబ్బలాట కూడా సిద్ధమవుతూ ఉంటారు. అదే పంది లక్షణం. అక్కడ మనం చూస్తున్నాం కదా, ముత్యాలను ఎక్కడ వేయకూడదంటండి, పందుల ఎదుట వేయకూడదు. అలా వేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి తొక్కేస్తాయి, మన మీద కూడా పడి చీల్చేస్తాయంట. ఈరోజున నీవు అలాంటి స్వభావం కలిగి ఉన్నావేమో. అయితే సాతానుకు నీ దేవుడిని నిన్ను అప్పగిస్తాడు సుమా. ఎవరైనా తల్లిదండ్రులైనా, పెద్దలైనా, పాస్టర్ గారు అయినా ఏదైనా ఒక మంచి ముత్యము లాంటి మాట చెప్పినప్పుడు అది నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. అంతేగాని తృణీకరించకు, ద్వేషించకు, నాకు చెప్తారా అని అనకు. అది పంది స్వభావం, అది పంది లక్షణం. మనము పందుల వలె ఉండకూడదని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన చెల్లి, తల్లి, సహోదరి, సహోదరుడా, ఉండడానికి ఎర్రగా ఉన్నావు, అందంగా ఉన్నావు, చిన్నగా ఉన్నావు, చదువుకున్నావు, కానీ నీ స్వభావం పంది వలె ఉందేమో, నీ హృదయ స్థితి పంది వలె ఉందేమో. కాబట్టి ఇది నాన్ని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభా ఇదిగో నా యొక్క స్వభావాన్ని బట్టి మరి నేను అపవాదికి అప్పగించబడాలి, కానీ ఎందుకో ఇంతవరకు నీ కృపలో దాచవయ్యా, ఇక నుంచి నాకు అర్థమయ్యింది, కాబట్టి ఇదిగో నన్ను కడిగి శుద్ధీకరించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావా? దేవుని పాదాలను పట్టుకుంటావా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఇక్కడ దెయ్యముల గురించి మనం ఆలోచన చేస్తే మరి అవి దేవుని గురించి తెలుసుకుని, తమ భవిష్యత్తు కూడా తెలుసుకుని
మరి అవి దేవుని ఆ సన్నిధిలో వణుకుతున్నట్టుగా చూస్తున్నాము. అయితే మన జీవితాల్లో మనకు భవిష్యత్తు మనకు తెలుస్తుందా? మనము దేవుని ఎదుట సాగిలపడేటువంటి పరిస్థితులు మనకున్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ రెండవదిగా పందుల గురించి మనం చూసినప్పుడు, పందులు మరి నెమరు వేయవు, పందులు త్రొక్కుతాయి, అంత మాత్రమే కాదు అవి ఏం చేస్తాయి, బురదలో దొర్లుతాయి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి, అర్థం చేయాలి. రెండో విషయాన్ని చెప్తాను చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 37వ వచనం. గెరాసీనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొని. చూస్తారా, ఈ గెరాసీనుల ప్రాంత వాసులు ఎలాంటి వారో చూడండి. దేవుడు దెయ్యాలు పట్టుకున్న వ్యక్తిని బాగు చేస్తే, భయంకరమైన ప్రమాదములో ఉన్న వ్యక్తిని, మరణానికి దగ్గరగా వెళ్ళిపోయే వ్యక్తిని దేవుడు కాపాడితే ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి, ప్రభువుని ఎంతగా అభినందించాలి. కానీ వీళ్ళ యొక్క హృదయం ఎలాంటిదంటే, ఆ ప్రాంతాన్ని వెళ్ళిపోమని ఆయన ఏం చేస్తున్నారంట, బ్రతిమలాడుతున్నారట. బాబో నువ్వు మా దగ్గర ఉండొద్దు, అసలు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు బ్రతిమలాడుతూ ఉన్నారట. అందుకని కాబోలు నాకు ఈ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. చూడండి, సంతోషపడవలసిన విషయం, ఆనందించవలసిన విషయం, అభినందించవలసిన విషయం జరిగితే వాళ్ళు యేసు ప్రభుతో అన్న మాట ఏంటంటే, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఏమన్నారు? మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటున్నారండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా లోతుగా మనం ఆలోచించాలి. ఎందుకు వాళ్ళగా అంటున్నారు? వాళ్ళు అంటే వీళ్ళకి మనిషి కంటే కూడా పంది ఎక్కువ. పందులంటే 2000 పందులు చచ్చిపోయావు అంటే వాళ్ళకి మరి నష్టం కలిగింది, అక్కడ డబ్బు పోయింది. కానీ ఆత్మ విలువ వీళ్ళకి తెలియలేదు. కానీ వారు ఆ 2000 పందులు చనిపోయినాయి, ఎంత నష్టం కలిగింది అనేటువంటి లెక్కలు కట్టి వాళ్ళు అంటున్నారు కదా, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమని. ప్రియులరా, నిజమే, చాలాసార్లు చాలామంది ఏంటంటే వారు శరీరానుసారులుగా ఉంటారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. నిజంగా శరీరానుసారమైన మనుషులు దేవుని సేవకుని ఇష్టపడరు, దేవుని సన్నిధి ఇష్టపడరు, దేవుణ్ణి ఇష్టపడరు. ఎక్కడైనా మీరు గమనించండి, వాళ్ళు తాగుబోతులో, తిండిపోతులో, తిరిగిపోతులో అయి ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వెళ్తానంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈడొస్తున్నాడు ఏంట్రా బాబు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శరీరానుసారులు కనుక వారు ఇంకా తాగుడు సహకారం చేసే వాళ్ళు, ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటారు. అంతేగాని ఆ దేవుని బిడ్డల యొక్క ఉనికి వారికి ఏమాత్రం కూడా వారికి ఇష్టం ఉండదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. మనం శరీరానుసారమైనటువంటి మనసుతో ఉంటున్నామా, ఆత్మానుసారమైన మనస్సుతో మనం ఉంటున్నామా అనేది మనం ఎవరికి వారమే ఏం చేయాలండి, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారమే జాగ్రత్తగా పరిశీలన గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాళ్ళు అంటున్నారు కదా, మా ప్రాంతమును విడిచిపోమ్మని ఆయన ఏం చేస్తున్నారంటే అండి, బ్రతిమలాడుకున్నారు. ఇది ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎలాంటి వారంటే, యెషయా గ్రంథం చూడండి 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. మనలో చాలామంది ఈ గెరాసీనుల ప్రాంత ప్రజల్లాంటి హృదయం కలిగి ఉంటాం. మనకు మంచిగా కనబడదు,
అది చెడగా కనబడుతుంది. తీపిగా ఉండదు, అది చేదుగా ఉంటుంది. ఎందుకంటే లోపల జ్వరం ఉన్న వ్యక్తికి తీపి ఎలాగుంటుందంటండి, చేదుగా ఉంటుంది. నీలో లోకమున్నప్పుడు, నీలో పాపమున్నప్పుడు నీకు దేవుని వాక్యం తీయగా ఉండదు. పాస్టర్ గారు ఏంటి అలా మాట్లాడతారు అంటావు. ఎందుకంటే నీకు అది మధురంగా ఉండదు. అదే దేవుని ఆత్మ కలిగిన వారికి, దేవుని సేవకుని నోటి మాట అది ఎంతో తీయగా ఉంటుంది, అది ఎంతో ఇష్టముగా ఉంటుంది. అదే రక్షణ లేని వ్యక్తికి, లేదా హృదయంలో రక్షించబడినప్పటికీ కూడా మరలా హృదయంలో పాపము చేరుకుంటే అటువంటి వాళ్ళకి ఆ మాట ఎలాగుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ప్రియులరా, గెరాసీనుల దేశ ప్రజలు ఎంత భయంకరమైన హృదయ స్థితి కలిగి ఉన్నారో. ఒక వ్యక్తి బాగుపడినందుకు ఎంత సంతోషపడాలి. అయ్యో ఇతను చావు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు ఇతని మీద కనికరపడి ఇతను బ్రతికించాడు. ఎవరు ఆయన, ఎక్కడున్నాడు ఆయన మనం చూడాలి అని దగ్గరికి రావాలి. కానీ ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తారు, పొమ్మని బతిమలాడుతున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను నువ్వు ఎలాగున్నావు? దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకునే హృదయం కలిగి ఉన్నావా? అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే మనకన్నీ నష్టాలే, కష్టాలే, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, కాబట్టి మనం చాలా నష్టపోతాం, దేవుడు మనకొద్దు, దేవుడినే గనక మనం పక్కన పెడితే అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, అన్యాయంగా సంపాదించవచ్చు అని ఆశించే మనస్సు కలిగిన వారందరూ కూడా ఈ గెరాసీనుల దేశ ప్రజలు లాంటి వారే. చాలామంది నీతికి ఇష్టపడరు, దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా కావాలని కోరుకోరు. దేవునిలో ఉంటే అబద్ధాలు ఆడకూడదు కదా, మోసం చేయకూడదు కదా, కాబట్టి అప్పుడే వద్దులేండి, అప్పుడే నాకు బాప్తిస్మం వద్దు, అప్పుడే నేను దేవునిలోనికి రాను, ఎందుకంటే దేవునిలోకి వస్తే నాకు నష్టం వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు లోకానుసారులు, శరీరానుసారులు కనుక ఆ విధంగా ఆలోచన చేస్తారు. అది ఆత్మానుసారులు అయితే వారి ఆలోచన అది వేరుగా ఉంటుంది. వారి ఆలోచన, వారి తలంపు, వారి నోటి మాటలు మరి వేరుగా ఉంటాయి. కనుక నీవు దేవుణ్ణి దూరంగా పెట్టే స్థితిలో ఉన్నావా, లేక దేవుణ్ణి కావాలనేటువంటి పరిస్థితుల్లో నీ హృదయం ఎలాగుంది? నోటి మాటతో అందరూ కావాలంటాంలేండి, నోటి మాటలు మాత్రం ప్రతి ఒక్కరూ ప్రభువు కావాలి అంటాం, కానీ హృదయ పరిస్థితి ఎలాగుంది, జీవిత నడవడి ఎలాగుంది? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఎవరు మట్టుకు వారమే జాగ్రత్తగా మన గురించి మనము పరిశీలన చేసుకోవాలి. గెరాసీనుల దేశం లాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. మనం ఎలాగుండాలి చూడండి, యోహాను సువార్త 4:40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని, చూడండి ఎంత తేడా ఉందో చూడండి. గెరాసీనులేమో అవతలకు వెళ్ళిపోమంటున్నారు, సమరయులు ఏమంటున్నారండి, మా యొద్ద ఉండమని బ్రతిమలాడుతున్నారు. మనుషులు రెండు రకాలుగా ఉంటారు. దేవుని సన్నిధిని ఆశించే వాళ్ళు ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోదాం, లోకంలో ఆనందిందాం, సినిమాల్లో ఆనందిందాం, సెల్ ఫోన్లో ఆనందిందాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వే ఏ కోవకు సంబంధించున్నావు, నువ్వు ఏ తెగకు సంబంధించిన ఆ జీవితం నీవు జీవిస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించమని ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లవోదికయ సంఘం వారు ఏం చేశారంటే అండి, ప్రభువుని లోపల పెట్టారా, బయట పెట్టారా? చూడండి, ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. వాళ్ళు యేసు ప్రభుని బయట పెట్టారు, లోపలికి తీసుకురాల. ఈ రోజున మనలో చాలామంది యేసు ప్రభువుకి మన హృదయంలో చోటు ఇవ్వట్ల, పెదాల్లో బయటే ఆయన పెట్టేసి మనం జీవిస్తున్నాం. గెరాసీనుల దేశం లాంటి వారిగా మనం ఉంటున్నామేమో, కానీ సమరయులు గొప్పవారండి, సమరయులు గొప్పవారు. గెరాసీనులేమో ఆయన వెళ్ళిపోమంటే సమరయులు ఏమంటున్నారు, మా యొద్ద ఉండమని ఏం చేస్తున్నారండి, బ్రతిమలాడుతున్నారు. అంటే వాళ్ళు ఆత్మీయంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళు శరీరానుసారంగా
ఆలోచన చేస్తున్నాను. శరీరానుసారులు దేవుడిని దూరం పెడతారు, ఆత్మానుసారులు దేవుడిని లోపలికి ఆహ్వానిస్తారు. కనుక మనము శరీరానుసారులుగా ఉంటున్నామా లేక ఆత్మానుసారులుగా ఉంటున్నామా, ఏం చేయాలి? ఎవరికి వారి పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయ స్థితి ఎలా ఉంది? దేవుడు నీ రక్షణ కొరకు ఎంతగానో ఆలోచించి నీకొక సంఘాన్నిచ్చి, నీకొక దైవ సేవకుడినిచ్చి, ఆ దైవ సేవకుడు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వర్తమానం తెచ్చేటువంటి ఏర్పాట్లు నీ కొరకు చేస్తే నీవు ఆయనను సంపాదించుకునే భక్తి చేస్తున్నావా? ప్రభువుని వద్దు, నేను అంత నష్టపోలేను, లోకాన్ని విడిచిపెట్టుకోలేను, లోకమే నాకు కావాలి, లోకంలోని సుఖాలు సంతోషాలు ధనము ఇవే నాకు ముఖ్యం అనేటువంటి గెరాసీనుల దేశముల ఉన్నటువంటి ప్రజల హృదయ స్థితి మనము కలిగి ఉన్నామా? ఎవరు మట్టుకు వారమే జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. చివరగా ఒక వచనం చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానముంచండి. సమరయులు మేలైన దాన్ని, అవసరమైన దాన్ని కావాలని కోరుకుంటే గెరాసీనులు వద్దని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కనుక మనము గెరాసీనుల వలె ఉంటున్నామా లేకపోతే సమరయులు లాంటిగా ఉండగలుగుతున్నామా లేదా? ఎవరి మట్టుకు వారిని పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము జాగ్రత్తగా ఆలోచించేద్దాం. సమరయులు వలె ఉన్నావా? గెరాసీనుల దేశంలో ఉన్న ప్రజల వలె ఉన్నావా? శరీరానుసారిగా ఉన్నావా? ఆత్మానుసారిగా ఉన్నావా? లోక ధనాన్ని కోరే వ్యక్తిగా ఉన్నావా? పరలోకం కోరే వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో పందుల వలె ఒకవేళ నేను ఉన్నానేమో, నేను ధ్యానించకుండా ఉన్నానేమో, నేను బురదలో దొరుకుతున్నానేమో, నేను ముత్యాలను త్రొక్కే స్థితిలో ఉన్నానేమో అని చెప్పి ప్రార్థన చేసుకుంటావా? ఇదిగో దెయ్యాలు సాగిలు పడుతున్నాయి ప్రభువా, దెయ్యాలకి వాస్తవం తెలుసు నాయన, జరిగే విషయం తెలిసి సమయం కొంచెమే అని ఎంతగానో తన పని తాను చేస్తూ ఉంటే, నాకు ఆ జ్ఞానం లేదే, నాకు అలాంటి తెలివి లేదే, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అమ్మ, చెల్లి, తల్లి, ఈరోజే నీకు అవకాశమేమో, రేపేం జరుగుతుందో నీకు తెలీదు. మరొక వారానికి మనలో ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో మనకు తెలుసా? కనుక ఉన్న సమయంలోనే మనము పశ్చాత్తాపడాలి, ఉన్న సమయంలోనే మనము దేవుని పాదాలు పట్టుకోవాలి, ఉన్న సమయంలోనే దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నాయనా, నేను గెరాసీనుల దేశంలోని ప్రజల వలె ఉన్నానేమో అయ్యా, నిన్ను తెలుసుకుని నీ పాదాల దగ్గరకు వచ్చి సాగిలపడి నిన్ను ఆరాధించటానికి బదులు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి అలాంటి హృదయ స్థితి నాకు ఉందేమో క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇది నాని తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా నాయన గెరాసీనుల దేశములో నాయన ప్రభా నాయన ఒక వ్యక్తిని పట్టిన ఆ దయ్యముల గురించి, ఆ దయ్యములు ఎవరింటిలోకి వస్తాయి అనేటువంటి నాయన పరిస్థితుల గురించి మాతో మాట్లాడావు. ఆ గెరాసీనుల ప్రజలు నాయన మాట్లాడిన మాట ఎంత భయంకరమైనదో అని మాతో మాట్లాడావు. కనుక మా హృదయాలు మేము పరిశీలన చేసుకుని తండ్రి నాయన మా బ్రతుకులు సరి చేసుకుని ప్రభా, ఇక నుంచి అయినా అయ్యా అతన్ని పరిశుద్ధులుగా ఉండటానికి, ఇక నుంచి అయినా నిన్ను కోరుకొని, నీ ఆత్మను కోరుకొని జీవించే బిడ్డలుగా ఉండటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.